బయ్యారం గనుల ఒప్పందాన్ని రద్దు చేయను కేసీఆర్ సొంతగడ్డపై సీఎం సవాల్. భాగ్యనగరంలో భద్రత కరువు, ఇంకా ఏర్పాటు కాని 3000 సీసీ కెమెరాలు. మధ్యప్రదేశ్ అత్యాచార బాధితురాలి మృతి, తల్లడిల్లుతున్న తల్లిదండ్రులు. ఓపెన్ 10th ఇంటర్ పరీక్షల్లో మాస్ కాపీయింగ్, డబ్బుల కోసం ఇన్విజిలేటర్ల కక్కుర్తి. దేశ రాజధాని జై తెలంగాణ నినాదంతో మార్మోగుతోంది. ఒకవైపు పార్లమెంటు గేటు దగ్గర టీఎంపీలు ధర్నా చేస్తుంటే ఇంకోవైపు జంతర్ మంతర్లో సత్యాగ్రహ దీక్ష కొనసాగుతోంది. తెలంగాణ ఉద్యోగ సంఘాల ప్రతినిధులు సోనియా నివాసాన్ని ముట్టడించే ప్రయత్నం చేశారు. 10th జన్పద్ దగ్గర నినాదాలతో ఉద్రిక్త పరిస్థితిని సృష్టించారు. సోనియా నివాసం దగ్గర భద్రతా సిబ్బంది అడ్డుకోవడంతో ఆ పక్కనే ఉన్న ఏఐసీసీ కార్యాలయం దగ్గర తెలంగాణ చేశారు. జై తెలంగాణ. Go to the please. Please try to understand. You have to go there. No, please, no. All of you go there. We are not moving anything. Sir, but I'm saying no. You have moved here. Try to understand. You have to go there. Let us go with the road. All of you go there. I'll take what I allow. How many will go? They will tell me how many will go. That question is. Sir, आप employee तो बात सुनिए ना. Please go to the next day. Okay. All of you. Sir. We demand Telangana. We demand Telangana. We demand Telangana. Jai Telangana. Jai Telangana. Jai Telangana. Parliament lo Telangana billu. Parliament lo Telangana billu. బయ్యారం భూకంపం రాష్ట్ర రాజకీయాల్ని కుదిపేస్తోంది. సవాళ్లు ప్రతి సవాళ్లతో ప్రకంపనలు పుట్టిస్తున్నారు నేతలు. బయ్యారం గనుల ఒప్పందాన్ని రద్దు చేయను ఏం చేస్తారో చేసుకోమని కేసీఆర్ సొంతగడ్డ మీదే సీఎం సవాల్ విసిరారు. ఇందుకు టీఆర్ఎస్ కూడా అంతే ధీటుగా స్పందించింది. తాటాకు చప్పుళ్లకు బెదరబోమంటోంది. మళ్లీ సెగరగిలింది. బయ్యారం ఉక్కు కంటే బలమైన మాటల తోటాలు పేలుతున్నాయి. విశాఖ స్టీల్ ప్లాంట్ కు తట్ట మట్టి తీసుకెళ్లండి, తడాక చూపిస్తామన్న కేసీఆర్ వ్యాఖ్యలను ఆయన సొంత జిల్లాలోనే సవాల్ చేశారు సీఎం కిరణ్ కుమార్. సంగారెడ్డిలో జరిగిన ఇందిరమ్మ కలలు ముగింపు సభలో మాట్లాడిన ముఖ్యమంత్రి టీఆర్ఎస్ వైఖరిని తీవ్రంగా తప్పుపట్టారు. బయ్యారం గనుల ఒప్పందాన్ని రద్దు చేసే ప్రసక్తే లేదన్నారు. భూకంపాలు సృష్టిస్తే వాటిని తట్టుకుని నిలబడే సత్తా తమకుందన్నారు. ప్రైవేట్ కంపెనీకి 1000 ఎకరాలు కేటాయించిన రోజున మాట్లాడని వాళ్లు ప్రభుత్వ కంపెనీకి కేటాయిస్తే మాట్లాడడం ఏం న్యాయమని ప్రశ్నించారు సీఎం. పూర్తిగా సర్వే చేసి సైంటిఫిక్ గా మెటీరియల్ ఖనిజం ఉన్నదంటే అక్కడ స్టీల్ ప్లాంట్ పెట్టుకునేదానికి ఒక ఎంఓయు ఎంటర్ అయ్యాం. ఎంఓయు ఎంటర్ అయితే కేసీఆర్ చెప్తాడు దాన్ని క్యాన్సిల్ చేయాలని చెప్తాడు. ఇది సమంజసమా న్యాయమా అని ఒక్కసారి ఆలోచన చేసుకోండి. ప్రైవేటు వ్యక్తులకు వస్తే బెల్లం కొట్టిన రాయి మీద కూర్చొని 55,000 హెక్టార్లు ఇస్తే అంటే 1,50,000 ఎకరాలు ఒక ప్రైవేట్ వ్యక్తికి ఇస్తే మాట్లాడిన వారు ప్రభుత్వ సంస్థకి ఇస్తే ఆ దేశానికి సంపద అయిన ప్రభుత్వ సంస్థ అక్కడే ఇండస్ట్రీ పెట్టే విధంగా మనం మాట్లాడిస్తే దాన్ని క్యాన్సిల్ చేయమని చెప్తాడు. దీన్ని క్యాన్సిల్ చెయ్యను. నువ్వేమో భూకంపం సృష్టిస్తావంట, సృష్టించు చూద్దాం. నువ్వు భూకంపం సృష్టించే భూకంపం సృష్టించే సత్తా నీకుంటే దాన్ని తట్టుకొని ముందరకు పోయే సత్తా మాకుందనేది సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఇటువంటి మాటలకు భయపడేవాడిని కాదు, బెదిరేవాడిని కాదు. మేలు చేసినప్పుడు అదే తెలంగాణ ప్రాంతంలో మేలు చేసేదానికే ఈ కార్యక్రమం చేస్తున్నాము, వేరే దానికి కాదనేది సభాముఖంగా తెలియజేయడం జరుగుతా ఉంది. తాను తెలంగాణకు వ్యతిరేకం కాదన్న కిరణ్ ఉద్యమాల పేరుతో విద్యార్థుల భవిష్యత్ పాడైపోతోందన్నారు. మీరు చేసిన ఉద్యమాల వల్ల ఎంతమంది స్టూడెంట్స్ వారి జీవితాలు పాడయ్యే పరిస్థితి వచ్చాయి. తెలంగాణకు వ్యతిరేకం కాదు, కేంద్రం నిర్ణయం తీసుకున్నప్పుడు ఖచ్చితంగా ఆ నిర్ణయం బట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందరికి పోతుంది తప్ప దానికి వ్యతిరేకం చెప్పదనేది సభాముఖంగా తెలియజేస్తున్నా.
అయితే సీఎం సవాలుకు టీఆర్ఎస్ కూడా ధీటుగానే స్పందించింది. ముఖ్యమంత్రి చేసే తాటాకు చెప్పుళ్లకు బెదరబోమన్నారు ఆ పార్టీ నేత హరీష్ రావు. తమ సత్తా ఏంటో సకల జిల్లా సమ్మె సమయంలో కిరణ్ కుమార్ ప్రత్యక్షంగా చూశారన్నారు హరీష్. కిరణ్ కుమార్ రెడ్డి ఏదో మాట్లాడుతున్నాడు, భూకంపం సృష్టిస్తావు, నీకు దమ్ముందా, సృష్టించు, నేను ఎదుర్కొంటా అంటున్నావు. నీ అన్నీ కూడా తాటాకు చెప్పులు. సకల జనుల సమ్మె సమయంలో మీకే జీతం రాలేదు ముఖ్యమంత్రి గారు, నువ్వు ఏం చేయగలిగినావు? 42 రోజుల సకల జనుల సమ్మె మీ హయాంలో జరిగితే చివరికి మీకు కూడా జీతం రాలేదు. పార్లమెంట్లో చర్చ జరిగింది, రాష్ట్ర ముఖ్యమంత్రికే జీతానికి దిక్కు లేదని. బస్సులు ఆగిపోయినాయి, రైళ్లు ఆగిపోయినాయి, బొగ్గు బాయిలు ఆగిపోయినాయి. నువ్వేం చేయలేకపోయినావు. ఇప్పుడు కూడా చెప్తున్నాం, ఇక్కడి ఇనుప ఖనిజాన్ని విశాఖపట్నం తరలించే ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా భూకంపం సృష్టించి చూపుతాం, నీ ప్రభుత్వాన్ని గద్దెదించి తీరుతాం. సీఎం సభలో పాల్గొన్న మంత్రులు, ఎమ్మెల్యేల వైఖరిని కూడా తప్పుపట్టారు హరీష్ రావు. సీఎం మాటలకు వారంతా చప్పట్లు కొట్టడం సిగ్గుచేటన్నారాయన. పట్టపగలు తెలంగాణ నడిబొడ్డున ముఖ్యమంత్రి మిమ్మల్ని దోచుకుంటాము, మీ ఇనుప ఖనిజాన్ని కొల్లగొడతామనుంటే పక్కనే ఉండే తెలంగాణ మంత్రులు, ఎమ్మెల్యేలు చప్పట్లు కొడుతుంటే సిగ్గుతో తలదించుకోవాలనిపిస్తా ఉంది. అసలు ఒకవైపు మీ నీళ్లు దోచుకున్నారు, మన ఉద్యోగాలు దోచుకున్నారు, మన భూములు ఆక్రమించుకున్నారు, చివరికి ఇనుప ఖనిజాన్ని కూడా ముఖ్యమంత్రి దోచుకుపోతా అంటుంటే నిలదీయాల్సింది పోయి చప్పట్లు కొట్టారా మీరు? ముఖ్యమంత్రి వ్యాఖ్యలకు నిరసనగా మే 2న మెదక్ జిల్లా బంద్కు పిలుపునిచ్చింది టీఆర్ఎస్. ఈ సవాళ్లు ప్రతి సవాళ్లతో ఒక్కసారిగా రాజకీయ వేడి రగిలింది. వర్గ విభేదాలు కాంగ్రెస్ లో ముష్టి యుద్ధాలకు దారితీస్తున్నాయి. చొక్కాలు చించుకొని కుర్చీలతో తలలు బద్దలు కొట్టుకుంటున్నారు. కాంగ్రెస్ కార్యకర్తలు నియోజకవర్గాలలో బలాబలాలను నిరూపించుకునేందుకు ముందుగానే తన్నుకొని శక్తి సామర్థ్యాలను చూపిస్తున్నారు. తాజాగా కరీంనగర్ జిల్లా కోరుట్ల కాంగ్రెస్ లో ఇలాంటి ఘర్షణకే వెలుగు చూసింది. మాజీ మంత్రి రత్నాకర్ రావు, మాజీ ఎమ్మెల్యే కొమిటిరెడ్డి రాములు వర్గాల మధ్య చిన్నపాటి యుద్ధమే జరిగింది. ఎగిరి తన్నుకోవడం, కుర్చీలతో దాడి, చొక్కాలు చినిగాయి, తలలు పగిలాయి. ఇదేదో సినిమాల్లో కనిపించే ఫైట్ కాదు. కరీంనగర్ జిల్లా కోరుట్ల నియోజకవర్గం కార్యకర్తల సమావేశంలో జరిగిన ఫైటింగ్. ఖద్దరు చొక్కాలు వేసుకున్న పెద్దలు స్టేజ్ మీదే ఉన్నారు. కార్బర్ జీన్స్ వేసుకున్న కుర్రాళ్లు ప్రత్యర్థులపై తమ ప్రతాపం చూపించారు. ఎవరిని గౌరవించామన్నది కాదు, ప్రత్యర్థిని ఎంత చావగొట్టామన్నదే ఇక్కడి కాన్సెప్ట్. ఇంతకీ కొట్టుకున్నదెవరో తెలుసా? వచ్చే ఎన్నికల్లో కోరుట్ల నుంచి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఆశిస్తున్న జువ్వాడి రత్నాకర్ రావు, కొమిరెడ్డి రాములు మద్దతుదారులు కార్యకర్తల సమావేశాన్ని కాస్త ముష్టి యుద్ధానికి వేదికగా మార్చేశారు. కొమిరెడ్డి వర్గాల మధ్య చాలా రోజులుగా పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. గడిచిన కోఆపరేటివ్ సొసైటీ ఎన్నికల్లో ఈ రెండు వర్గాల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి. ఒకరి అభ్యర్థిని ఓడించడానికి మరో అభ్యర్థి కుట్రలు చేసి పగల్ని పీకల దాకా పెంచుకున్నారు. ఆ అక్కసును ఇప్పుడు కార్యకర్తల సమావేశంలో ఇలా తన్నుకుని వెళ్లదీసుకున్నారు. కార్యకర్తల సమావేశంలో ప్రాధాన్యత దక్కలేదంటూ కొమిరెడ్డి వర్గీయులు జిల్లా అధ్యక్షుణ్ణి నిలదీశారు. అంతే, రత్నాకర్ రావు వర్గీయులు రెచ్చిపోయారు. క్షణాల్లో సమావేశ మందిరం తన్నులాటకు కేంద్రమైంది. లక్ష్మారెడ్డి అనే కాంగ్రెస్ సింగిల్ విండో చైర్మన్ తీవ్రంగా గాయపడ్డారు.
గంటసేపు తన్నుకున్నారు. కొట్టుకోవడంలో జిల్లా కాంగ్రెస్ చరిత్రనే తిరగరాశారు. గ్రూప్ తగాదాల్లో కాంగ్రెస్ పార్టీ నెంబర్ 1 అని మరోసారి నిరూపించారు. టోటల్ ఫైటింగ్ లో ట్విస్ట్ ఏంటంటే పిల్లలు తన్నుకోవడం మొదలు పెట్టగానే పెద్దలు మీటింగ్ హాల్ నుంచి జారుకున్నారు. సాధారణ కార్యకర్తలు కొట్టుకుంటుంటే తెరచాటు నుంచి మాయమైపోయారు. మధ్యప్రదేశ్లోని సియోని గ్రామంలో దారుణ అత్యాచారానికి గురైన 4 ఏళ్ల చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. నాగ్పూర్లోని కేర్ ఆసుపత్రిలో గత 20వ తేదీన చేరిన పాప గుండెపోటుతో కన్నుమూసింది. చిన్నారి మృతిని తట్టుకోలేక తల్లడిల్లుతున్నారు తల్లిదండ్రులు. నిందితుడు ఫిరోజ్ ఖాన్ ను ఇప్పటికే అరెస్టు చేశారు పోలీసులు. 5 ఏళ్ల చిన్నారిపై ఇద్దరు దుర్మార్గులు చేసిన అత్యాచారం మరవక ముందే మధ్యప్రదేశ్లోని జబల్పూర్ జిల్లా సియోనిలో ఈ నెల 17న జరిగిన దారుణం అందర్నీ కలచివేసింది. 4 ఏళ్ల చిన్నారిని దారుణంగా హింసించి అత్యాచారం చేశాడు ఫిరోజ్ ఖాన్ అనే దుర్మార్గుడు. పొలంలో తీవ్ర గాయాలతో అచేతనంగా పడి ఉన్న బాలికను చికిత్స కోసం తొలుత జబల్పూర్ కు, తరువాత పొరుగున ఉన్న నాగ్పూర్ కు తరలించారు తల్లిదండ్రులు. 20వ తేదీ నుంచి నాగ్పూర్లోని కేర్ ఆసుపత్రిలో ట్రీట్మెంట్ తీసుకుంటున్న పాప చనిపోయింది. నిందితుడు ఫిరోజ్ ఖాన్ ను బీహార్లోని హుస్సేనాబాద్ గ్రామం నుంచి అరెస్ట్ చేశారు మధ్యప్రదేశ్ పోలీసులు. అబల్శుభం తెలియని బాలికపై దారుణ అత్యాచారం హత్య చేసిన దుర్మార్గుడికి ఉరిశిక్ష విధించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ప్రైవేట్ పవర్ ప్లాంట్ లో పనిచేస్తున్న ఫిరోజ్ ఖాన్ పాపను కిడ్నాప్ చేసి దారుణానికి ఒడిగట్టాడు. పాప మరణాన్ని చూసి తట్టుకోలేకపోతున్నారు తల్లిదండ్రులు. పాప మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించారు. 7:45 को कार्डियक अरेस्ट के कारण पेशेंट की मौत हो गई। कंडीशन जो शाम की बुलेटिन में जो बताया गया था कि पेशेंट डिटोरिएट हो रहे हैं, कंडीशन खराब होती जा रही थी, तो पेशेंट कार्डियक अरेस्ट में जाने की वजह से उनकी मौत हो गई। अभी उनको पुलिस की हिफाजत से उनको गवर्नमेंट मेडिकल कॉलेज में लेके गया है। आगे की कार्रवाई पुलिस करेगी। నిర్భయ చట్టం అమల్లోకి వచ్చినప్పటికీ మృగాళ్లు రెచ్చిపోవడం అందరినీ ఆందోళనకు గురిచేస్తోంది. ముక్కు పచ్చలారని పిల్లలను దారుణంగా అత్యాచారం చేసి చంపేస్తున్న శాడిస్టులకు వెంటనే ఉరిశిక్ష అమలు చేయాలన్న డిమాండ్ ఊపందుకుంది.